నారాయణ 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 శ్రీమన్నారాయణ నారాయణ 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 నారాయణ. ఓం నమ శివాయ. ఆశ్చర్యమే ప్రభు, నేడు తమరు సమాధిలో లీనం కాలేదే, చక్కగా ఎంతో ఆనందంగా తిరుగుతున్నారే. నీకోసమే నారదా, సమాధిలో ఉంటే నీకు దర్శనమెలా ఇస్తాను? చెప్పు నారదా, ఏమిటి సమాచారం? అదే, తమరేదో సృజిస్తారు, ఆపై మహిమలు చూపుతారు. అటువంటి మహిమల వల్లనే అల్లకల్లోలం అవుతుంది. అల్లకల్లోలం అవడం వల్ల నేను అటు ఇటు పరిగెత్తవలసి వస్తుంది. ఇలా పరిగెడుతూ ఉన్నప్పుడు కొన్ని పాత్రల భూమికలు స్పష్టమవుతాయి. అవన్నీ సమాచారాలు అవుతాయి. చాలా బాగుంది. ఇక నీవు వ్యాఖ్యలు కూడా మొదలుపెట్టావు. ఏం చెయ్యను దేవా, నేను తమరిలాగా మహిమలు చూపలేను కదా, అందుకని వ్యాఖ్యానించడానికి మాత్రమే ప్రయత్నిస్తాను. నారదా, నీ మహిమల వల్ల ముల్లోకాల మీద ప్రభావం ఉంటుంది. నీవేమో మహిమలే చూపనంటున్నావు. ప్రభు, నేను ప్రస్తుతం తమతో చర్చించగలిగే స్థితిలో లేను. తమరు కేవలం ఒక మహిమ అర్థాన్ని నాకు వివరించండి. దాన్ని తమరు నరనారాయణులతోనే ప్రారంభించారు. ఏమైంది వారికి? నాకు తెలుసు ప్రభు, తమరు నన్నే మాధ్యమంగా పెట్టి నన్నే చెప్పమని అంటున్నారు. అయితే సరే, వినండి. దేవేంద్రుడేమో తమరి పరమభక్తులు నరనారాయణుల తపస్సు భంగం చెయ్యటానికి మేనకను రంభను పంపాడు. ఎందుకలా చేస్తున్నాడు? ఏ ఉద్దేశ్యంతో అతడలా చేస్తున్నాడు? నారదా, ఈ జగతిలో ఎవరైనా పుణ్యాలు పాపాలు చేస్తున్నప్పుడు వాటి వెనుక వారి ఉద్దేశ్యం తప్పక దాగి ఉంటుంది. ప్రభు, నాకు తెలిసిన దాన్నే మళ్ళీ ఇప్పుడు చెబుతున్నారెందుకు? నేను తెలుసుకోకోరేదల్లా నాకు తెలియని విషయాలే. నేను తెలుసుకోగోరేదల్లా ఆ దేవేంద్రుడిలా నరనారాయణులను బాధించేట్టయితే దాని పరిణామమేమిటి? ఏ మహిమలో నారదుడు పాల్గొంటాడో దాని పరిణామం శుభమే కాగలదు. ప్రభు, తమరు తమ పేరుకు బదులుగా నా పేరు పదే పదే వాడుతున్నారెందుకు? తమరు నవ్వుతున్నారా? నరనారాయణుల చింతలో ఉన్నాను. చింతించనవసరం లేదు నారదా. నరనారాయణులు ఏ నారాయణులంటే వారు అడుగడుగున ప్రతిక్షణము నీ మదిలో వాక్కులోనూ ఉంటారు. ధన్యుడనయ్యాను పరమేశ. కానీ మేనకారంభల నృత్యపు తలుకు బెలుకుల వల్ల ప్రభావమేమిటి? ఉంటుంది నారదా, దాని ప్రభావం కూడా ఉంటుంది. కానీ ప్రభు, ఏమవుతుంది? చూస్తున్నారుగా వరుణదేవా, రంభా మేనకల నృత్యం వల్ల నరనారాయణులు సమ్మోహితులవుతున్నారు. అవును దేవేంద్ర, రంభా మేనకల మోహన్ నుంచి ఎవరు తప్పుకోగలరు? చూద్దాం ఇంక ఎంతసేపు తపస్సు చేస్తారో వీరిరువురు. అన్నయ్య నారాయణ, దేవేంద్రుడు మన తపస్సును భగ్నం చేయడానికి తగిన చర్య తీసుకున్నాడు. మన తపస్సు కొనసాగించాలంటే మనం కూడా తగిన ఏర్పాట్లు చేసుకోవాలి.
క్షమించండి, క్షమించండి. శివభక్తులారా, మమ్ము క్షమించండి. అపరాధికి క్షమాపణ, దండించాలి. అదే న్యాయం. తమ్ముడు, మొదట మీరు చెప్పేది విందాం. ఏ అపరాధం క్షమించాలో ఎందుకో? ఓ పరమశివ భక్తులారా, మీరిరువురి ఘోర తపస్సు వల్ల భయపడి నేను అనుకున్నదల్లా ఏమిటంటే తమరు ఇంద్రాసనాన్ని సంపాదించడానికే ఈ తపస్సు చేస్తున్నారని. ఓ ఈ ఇంద్ర, నీ దౌర్బల్యం వల్ల ఈ ఇంద్రాసనం కోసం ఎప్పుడూ భయపడుతూ ఉంటావు. నీకన్నా శక్తివంతులను చూస్తే ఇక తేలిందేమిటంటే మేము అత్యంత శక్తి గలవారమని. శక్తివంతులమైనప్పటికీ మాలోని కామము, ఇచ్ఛ, మోహము, భోగాలు, సుఖాలు, వైభవము, రాజ్యకాంక్ష అన్నింటినీ పరిత్యజించి పరమేశ్వరుని చరణాలు నమ్మి భక్తి శ్రద్ధలతో మా తపస్సు ఆరంభించాము. అయినా కూడా నీవు స్వర్గపు ఇద్దరు మేలైన అప్సరసల్ని మా తపస్సు భంగం చేయి పంపావా? చూశావుగా ఇంద్ర, నీ స్వర్గంలో వేల కొద్ది అప్సరసలు, కానీ మా ప్రతి రోమంలోనూ అసంఖ్యాకమైన అప్సరసలు శాంతంగా ఉన్నారు. మా వంటి శివభక్తులను నీ ఇద్దరు అప్సరసలు ఎలా సమ్మోహితుల్ని చేయగలరు? ఇంద్ర, నీది అపరాధమే కాదు, అహంకారం కూడా. అహంకారంతో పాటు దుష్టత్వం కూడా. ఇక ఒక్కటే మార్గం. మేము నీకు శాపమిచ్చి పశుయోనిలోకి పంపి స్వయంగా ఇంద్రాసనం ఆక్రమిస్తాం. వద్దు భక్తరాజా, వద్దు. అనర్థం చేయకండి భక్తరాజా. ఇది అనర్థం కాదు, న్యాయమే. ఎన్నాళ్ళు అపరాధాలు చేస్తూ క్షమాపణ కోరుతావు. ఇంద్ర, ఇది నీ సహజ స్వభావం. శాపమిచ్చి నిన్నీ పాపం నుంచి శాశ్వతంగా విముక్తులు చేస్తాను. ఓ శివభక్త, దేవతలందరము ప్రార్థిస్తున్నాం, దేవేంద్రుని క్షమించండి. మీ ఇంద్రుడు దేవాధిపత్యానికి యోగ్యుడు కాడు. ఎందుకని భక్త అగ్రేసరా? ఈ ప్రశ్న నీవే వేసుకోవరడు దేవా. ఇంతటి దుర్బలుడు, ఇంతటి భయస్థుడు, కుటిలుడు, విలాసి, భోగలాలసుడు, తన సుఖం కోసం ఇతరులకు హాని చేసేవాడు అందుకు యోగ్యుడేనా? ఇలాంటి రాజు ఉంటే దేవతలు కూడా దానవులవుతారు. ఇక సామాన్య మానవులకు ఏం గతి పడుతుంది? భక్తరాజా, కావటానికి స్వర్గాధిపతివే. గౌతమ మహర్షి వేషం వేసుకుని సాక్షాత్తు ఆయన పత్నితోనే కామానికి వశీభూతుడవై మోసం చేయడానికి సిగ్గు కలగలేదా ఇంద్ర? నీ జీవితం కూడా కపటత్వం, భోగ విలాసాలు, అవినీతి, అమర్యాదలతో దుర్గంధపూరితమైన ఒక చెదల పుట్ట. నీవా ఇంద్రుడవు? లోక కళ్యాణం జరగాలంటే ఇదే ఉత్తమం. మేము నీకు శాపమిచ్చి జలపశువుని చెయ్యాలి. ఆగండి భక్తరాజా, ఆగండి. నా ఈ చిన్న అపరాధానికి ఇంత భయంకర శిక్షనివ్వకండి భక్తరాజా. శిక్ష ఎంతటిదో అపరాధి కాదు, శిక్షించేవారే నిర్ణయిస్తారు. నిన్ను పశువుగా, ఎలుకగా, కుక్కగా, గాడిదగా చేసినా కూడా నీవు నిర్దోషులకు హాని కలిగిస్తూనే ఉంటావు. అందుకే నిన్ను పాషాణంగా చేయడం మంచిది. నేను నీకు శాపం ఇస్తున్నాను. క్షమించండి భక్తవర్య, క్షమించండి. దేవేంద్రుడిని క్షమించండి. సుందరి, నీవు సోదరుడు నారాయణుడు ఊర్వుల నుండి జన్మించావు. అందుకే ఊర్వశివయ్యావు. ఇంద్రుని అహంకారం రూపుమాపేందుకు నిన్నేమో రంభా మేనకల కన్నా శ్రేష్ఠురాల్నిగా చేయడానికే నీ సృష్టి జరిగింది. మరి నీవు దేవేంద్రుని క్షమించమని కోరుతున్నావెందుకు? భక్తవర్య, ఇతడు దేవేంద్రుడే కాదు, కళలకు ప్రశంసకుడు, రక్షకుడు కూడా. కళలకు ప్రశంసకుడు, రక్షకుడు? ఇంతటి నీచుడైన వాడు తన గొప్పదనం కాపాడుకోవడానికి ఇంత దుష్టుడవుతాడా? నేను తమరిద్దరిని దేవేంద్రుని క్షమించమని కోరుతున్నాను. తమ్ముడు, శాపమిచ్చి తపోబలం తగ్గించుకోకు. ఊర్వశి మన శక్తి యొక్క విజయానికి ప్రతీకయే. ఈమె ప్రార్థనను మన్నించు. అన్నగారి ఆజ్ఞ శిరోధార్యమే. ఇంక నాకేమీ ఆజ్ఞ భక్తరాజా? నేను మీ నుంచే జన్మించాను. ఇప్పుడేం చెయ్యను? ఊర్వశి, మేము తాపసులము. నీ నివాసం మాతోటి వీలు కానేరదు. నీవు నృత్య కళకే సజీవ ప్రతీకవు.
దేవేంద్రుని వద్ద స్వర్గంలో కళలకు గౌరవము రక్షణ లభిస్తాయి. అందుకే మేము నిన్ను ఒక దివ్య బహుమతిగా స్వర్గాధిపతికి అప్పగిస్తాం. ఆ స్థానమే నీకు ఉచితమైనది. భక్తరాజా, మేమంతా మీ దయకు కృపకు పాత్రులం. మా భక్తిపూర్వక ప్రణామాలు స్వీకరించండి. పదవ రోసి. ఓం నమః శివాయ. 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 ఓం నమః ప్రియ భక్త నరుడా, నారాయణ, కళ్ళు తెరు నారాయణ. ఓ పరమేశ ప్రభు. లేవండి భక్తులారా. లేచి ఎక్కడికి వెళ్తాం ప్రభు? మా స్థానం తమ చరణాల వద్దనే కదా. తమ దర్శనం పొంది మా జీవితం సఫలమయ్యింది. మేము ధన్యులమయ్యాం. జీవితం సఫలము ధన్యము అయిందంటే మీ ఇరువురి తపస్సు, శ్రద్ధ, నిష్ఠా, భక్తే మూల కారణాలు. మీ పట్ల నే ప్రసన్నుండి. కోరుకోండి, ఏం వరం కావాలో. తమరి దర్శనమైంది, ఇంకా కోరుకునేందుకు ఏం మిగిలింది భక్తవత్సల? తమరి దర్శనం కలిగాక జగతిలోని వస్తువులన్నీ విలువను కోల్పోయాయి. తమరి దర్శనం ప్రాప్తించిన తరువాత ఇంకేదైనా కోరుకోవడం మూర్ఖత్వమే. తమరి సాక్షాత్కారంతో ఆనందం పొందిన మా ఆత్మలకు మరేదో కోరుకుని ఆనందం కోల్పోయే ఉద్దేశం లేదు ప్రభు. మేము తమ నామాన్ని జపించడం వరాలు కోరే ఉద్దేశంతో చేయలేదు ప్రభు. మేము కేవలం తమరి దర్శనాన్నే కోరుకున్నాం ప్రభు. అది మా ఇద్దరికి ప్రాప్తించింది. ఇక కోరుకున్నా ఏం కోరాలి? తమ దర్శనం కన్నా అధికమైన కోరికలేమీ లేవు ప్రభు. మీ ఈ సంతోష భావన నన్ను ప్రసన్నుని చేస్తోంది. శివభక్తి మార్గం ప్రశస్తం చేశారు. మీరు ప్రజాస్వామ్యపు లోకహిత సాంప్రదాయాన్ని మొదలుపెట్టారు. ఈ కారణంగా మీరు నన్ను వరాలు కోరగలరు. కోరుకోండి భక్తులారా, ఏం కావాలో.